Today we are going to discuss about eczema and bile connection. సో ఎగ్జిమా అనే స్కిన్ ప్రాబ్లంకి మీ లివర్లో ప్రొడ్యూస్ అయ్యే బైల్కి పైత్యరసానికి గల సంబంధం ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాము. ఐఎమ్ డాక్టర్ సతీష్ ఎర్రా. సో జనరల్లీ ఎగ్జిమా అనేది ఏంటంటే స్కిన్ ఇష్యూ. సో ఈ స్కిన్ ప్రాబ్లం కోసం చాలామంది చాలా సంవత్సరాల పాటు ఏవో ఒక స్టీరాయిడ్ ఆయింట్మెంట్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు. కాకపోతే ఇది ఓన్లీ స్కిన్లో ఏదో మీరు ఆయింట్మెంట్స్ పైపూతలాగా పూస్తే తగ్గే ప్రాబ్లం అయితే కాదండి. బికాస్ ఇట్ హ్యాస్ ఇంటర్నల్ ఇష్యూస్. మీకు ఇంటర్నల్గా మేజర్గా లివర్లో బైల్ ప్రొడక్షన్ తగ్గుతున్నప్పుడు, బైల్ కాన్సన్ట్రేషన్ తగ్గుతున్నప్పుడు చాలామందిలో మీకు ఈ ఎగ్జిమా అనేది కనిపిస్తున్నట్టుగా కొన్ని కేసెస్లో చూస్తున్నాము. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మీ పైత్యరసానికి మీ లివర్లో ప్రొడ్యూస్ అయ్యే బైల్కి అండ్ మీ స్కిన్ ఎగ్జిమాకి గల సంబంధం ఏంటి అనే దాని గురించి చూద్దాము. సో ముఖ్యంగా మనకు బైల్ అనేది లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ లివర్ను ఆనుకొని లివర్ కింద మీకు ఇక్కడ చిన్నగా గాల్ బ్లాడర్ అనేది ఉంటుంది. సో ఈ బైల్ అనేది ఏంటంటే ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడ మీ లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయ్యి ఇదంతా కూడా ఒక టాక్సిన్స్ అంటే మీ బాడీలో ప్రొడ్యూస్ అయ్యే మేజర్ టాక్సిన్స్ లైక్ మైకోటాక్సిన్స్ కావచ్చు, బ్యాక్టీరియల్ టాక్సిన్స్ కావచ్చు, మీరు తినే ఫుడ్లో ఉంచే హెవీ మెటల్స్ని కావచ్చు, ఎక్సెస్ కొలెస్ట్రాల్ని కావచ్చు, హార్మోన్స్ని కావచ్చు, అండ్ కెమికల్స్ మీ బాడీలో ఇలా ఏవైతే అన్ని వ్యర్థ పదార్థాలు, కెమికల్స్, టాక్సిన్స్ ఇవన్నీ ఎక్సెస్గా ఉన్నవి అన్నీ కూడా మీ బాడీలోంచి మీ బైల్ అనేది క్లియర్ చేస్తూ స్టూల్స్ ద్వారా, మోషన్స్ ద్వారా బయటికి పంపించేస్తుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరికైతే ఈ బైల్ కాన్సన్ట్రేషన్, పైత్యరసం కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుందో అప్పుడు మీ గాల్ బ్లాడర్లో స్టోర్ అయ్యి ఉండే బైల్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గినప్పుడు ఆటోమేటికల్లీ మీ స్టూల్స్లోంచి పోవాల్సిన వ్యర్థ పదార్థాలన్నీ క్లియర్ అవ్వక లార్జెస్ట్ ఆర్గాన్ అంటే మీ బాడీలో ఒక అతిపెద్ద ఆర్గాన్, దేనికి మీ వ్యర్థ పదార్థాలు తీసేయడానికి మన బాడీ పైన ఉండే స్కిన్ అనేది ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గాన్ అనమాట. సో ఇంటర్నల్గా మీ లివర్ ఇష్యూస్ ఉండడం వల్ల, మీ బైల్స్ కరెక్ట్గా పనిచేయకపోవడం వల్ల అప్పుడు మీ స్కిన్ అనేది రంగంలోకి దిగాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడేమవుతుంది, ఈ వ్యర్థ పదార్థాలని తీసే ప్రాసెస్లో టాక్సిన్స్ అన్నింటినీ క్లియర్ చేసే ప్రాసెస్లో మీ స్కిన్ అనేది రావడం వల్ల, రంగంలోకి దిగడం వల్ల అప్పుడు ఏమవుతుంది, మీకు ఈ వ్యర్థ పదార్థాలన్నీ స్కిన్ పైన పేరుకుపోయి ఎగ్జిమా అనే ఒక కండిషన్ లాగా మారిపోతుంది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ టాక్సిన్స్ని క్లియర్ చేసే మన ప్రాబ్లం ఏంటి? లివర్ పనిచేయట్లేదు, బైల్ సరిగా పనిచేయట్లేదు. అది మనం ఎట్లా తెలుసుకోవాలి? మీకు ఏం సిమ్టమ్స్ కనిపిస్తాయి అని అంటే, ఇప్పుడు బైల్ సరిగా పనిచేయకపోయినప్పుడు మీకు కనిపించే ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే మీ స్కిన్ పైన దురద అంటాం, దాన్ని ప్రూరైటిస్ అని అంటాం. అంటే స్కిన్ పైన దురద రావడము. సెకండ్, హెమటోక్రిట్ ఇన్ యువర్ బైల్ అంటాం. అంటే ఇది ఒక పర్సంటేజ్ అనమాట. సెకండ్ది ఏంటంటే హెమటోక్రిట్ ఇన్ యువర్ మీ హెమటోక్రిట్ కాదు, స్టియటోక్రిట్ ఇన్ యువర్ బైల్ అంటాము. ఈ స్టియటోక్రిట్ అంటే ఏం లేదండి, ఇట్స్ అ పర్సంటేజ్ మీ మలంలో ఉండే ఫ్యాట్ డిపాజిషన్ అనమాట. ఈ స్టియటోక్రిట్ అనేది మనం పర్సంటేజ్ చూసుకొని దాన్ని బట్టి మీ బైల్ అనేది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బైల్ సరిగా రానందుకే మీకు స్కిన్ అనేది వచ్చి ఎగ్జిమా అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ బైల్ ప్రొడక్షన్ కరెక్ట్గా చేసుకున్నాం అనుకోండి, స్కిన్ పైన లోడ్ తగ్గుతుంది. కాబట్టి ఆటోమేటికల్లీ స్కిన్ ఇష్యూస్ కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. సో జనరల్లీ థర్డ్ ఏంటంటే మీకు లో విటమిన్ డి. ఎవరికైతే మీకు ఇప్పుడు జనరల్లీ బైల్ పని ఏంటి, పైత్యరసం పని ఏంటంటే మీ బాడీలో మీరు తిన్న ఆహార పదార్థాల్లో ఉండే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ADEK అంటాం. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ను రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే మీకు ఇక్కడ బైల్ అనేది అబ్జార్బ్ చేసుకోవట్లేదు. కాబట్టి అప్పుడు విటమిన్ డి తగ్గుతుంది. మీరు ఎన్ని సప్లిమెంట్స్ వాడినా విటమిన్ డి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎండకు కూర్చున్నా విటమిన్ డి తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ లివర్ సరిగా పనిచేయట్లేదు. నెక్స్ట్ ఏమేమి సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటే ఫ్యాట్ అంటే డైజెషన్ సరిగా అవ్వట్లేదు. నెక్స్ట్ కొన్ని సిమ్టమ్స్ అనేవి ఇక చాలామందిలో చూస్తుంటాం. నాజియా అంటాం, మార్నింగ్స్ లేవగానే వామిటింగ్ సెన్సేషన్స్ అంటాం, ఏదైనా తినగానే బ్లోటింగ్ అంటాం, కడుపు ఉబ్బరం అంటాము, యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. ఇట్లా మల్టిపుల్ సిమ్టమ్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీ మోషన్ కూడా ఓవర్ స్మెల్లీగా అంటే ఎక్కువ పంజెంట్ స్మెల్ వస్తూ
కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా, మోషన్ కలర్ కూడా డిఫరెంట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీ బైల్ అనేది స్లగ్గిష్గా అంటే కరెక్ట్గా పనిచేయట్లేదని మీ బాడీ చూపించే సిమ్టమ్స్ అనమాట. మరి దీనికి మనం ఏం చేయాలి? మీ బైల్ని ప్రొడక్షన్ కరెక్ట్ చేయాలి, మీ బైల్ని కాన్సన్ట్రేటెడ్గా చేసుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ హెల్తీ ఫ్యాట్ ఇంటేక్ అనేది బాడీకి ఇస్తూ ఉండాలి. ముఖ్యంగా మనం వాడే వంట నూనెల్లో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయి. కాబట్టి మీరు ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్స్ను తగ్గించి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మీరు తీసుకుంటే మంచిది. అంటే లైక్ ఇప్పుడు కేరళలో కొబ్బరి నూనె వాడుతూ ఉంటారు వంట నూనె అలాగా. సో మీరు కొబ్బరి నూనె వాడుకోవచ్చు. ఇట్లా హెల్దీ ఆయిల్స్ అనేవి మనం గానుగ నూనెలు కొన్ని తీసుకోవచ్చు. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, ఎలా మనం బైల్ను సపోర్ట్ చేయొచ్చు? ముఖ్యంగా మీకు TUDCA టడకా అని చెప్పేసి ఒక సప్లిమెంట్ ఉంటుంది. అది మీరు గూగుల్లో చెక్ చేయండి, మీకు దాని గురించి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఈ టడకాను వాడుకోవచ్చు. తర్వాత బీటా TCPని వాడుకోవచ్చు. కొన్ని కేసెస్లో బైల్ సాల్ట్స్ కూడా వాడుకోవచ్చు. అట్లే ఫాస్ఫాటిక్ క్లోరైన్ కూడా వాడుకోవచ్చు. సో ఈ బైల్ సాల్ట్స్ అనేవి జనరలీ మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాము కాన్సన్ట్రేషన్, అంటే బైల్ కాన్సన్ట్రేషన్ పెంచడానికి. సో ఇవి మనం సప్లిమెంట్స్ లాగా వాడుకోవచ్చు. అండ్ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మంచివి. సరైన పద్ధతిలో మీరు తీసుకుంటే మనకు బైల్ అనేది కాన్సన్ట్రేషన్ పెంచుకోవచ్చు. నెక్స్ట్, సో ఇక్కడ మనకు అర్థమైంది కదా. సో ఎప్పుడైతే మీ బైల్ అనేది కరెక్ట్గా లివర్లోంచి ప్రొడ్యూస్ అయిన గాల్ బ్లాడర్లో స్టోర్ అయ్యే ఉండే ఈ బైల్ అనేది దాని కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం వల్ల మీ బాడీలోంచి టాక్సిన్స్ అన్నింటినీ క్లియర్ చేయలేకపోవడం వల్ల అప్పుడు మీ స్కిన్ అనేది పనిలోకి వచ్చేసి ఈ వ్యర్థ పదార్థాలని తీసేస్తూ ఉంటుంది. సో అందువల్ల మీ స్కిన్ పైన ఎగ్జిమా లాగా ఫామ్ అవుతుంది. అండ్ కొంతమందిలో ఈ ఆర్టికేరియల్ ర్యాషెస్ అని ఇట్లా కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి, స్కిన్ ఇష్యూస్. సో ఇక్కడ స్కిన్ ప్రాబ్లం వచ్చిందంటే ఏదో ఆయింట్మెంట్ అప్లై చేస్తే సరిపోదండి. మీ లివర్ ఫంక్షనింగ్ కూడా ఎట్లా ఉంది, ఫ్యాటీ లివర్ ఉందా, లేకపోతే బైల్ ప్రొడక్షన్ తగ్గిందా, బైల్ కాన్సన్ట్రేషన్ తగ్గిందా, ఇవి కూడా తెలుసుకుంటే మంచిది. అండ్ హోమియోపతిలో ద బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి ఎగ్జిమా తగ్గడానికి. వీ హ్యావ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లైక్ అంటే అన్క్యూరబుల్ కేసెస్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎగ్జిమా, సోరియాసిస్ ఇలాంటివి తగ్గిన కేసెస్ చాలా ఉన్నాయి హోమియోపతిలో. ఐఎమ్ డాక్టర్ సతీష్ రావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.